ఇప్పుడు సమయం 6:05 పూర్తిగా సిఎస్ఎంటీ నుండి బయటికి వచ్చేసాను టిఫిన్ చేద్దామనే ఉద్దేశంతో. సో అండ్ ఎందుకంటే ముంబై ఫుడ్ అంటే నాకు కొద్దిగా ఇష్టం అన్నమాట. ఇది ఇప్పుడుది కాదనమాట. 1991, 1992, 1993 అప్పుడు నేను ఏ ట్యాక్సీ కానీ యూజ్ చేసేవాడిని కదా. ఎంత దూరమైనా కానీ నేను బై వాకింగ్ వెళ్ళిపోయాను అనమాట. ఎక్కడ మలాడ్, ఎక్కడ బైకుల్లా, ఎక్కడ బ్యాండ్రా, ఈ మొత్తం వచ్చేసి ఆయన మోస్ట్లీ ప్రతిరోజు వచ్చేసి అబు ట్రావెల్కి వెళ్ళేవాడిని నేను. సో అలాగే అప్పుడు అల్లర్లు జరిగాయి కదా. 1992లో అల్లర్లు జరిగాయి కదా. అప్పుడు మలాడ్లో మాలోని కాలేజీలో అప్పుడు ఎయిర్పోర్ట్ నుండి నడుచుకుంటూ, అంటే ఆ రోజు బస్సులు మొత్తం స్ట్రైక్, అంటే మాకు తెలియదు అనమాట ఏం జరిగేది టౌన్ సిటీలో అన్నమాట. సో ఆ రోజు లోకల్స్ ఏమీ లేవు అనమాట. సో అప్పుడు మేము ఎయిర్పోర్ట్ నుండి, అంటే సహారా ఎయిర్పోర్ట్ నుండి మలాడ్ చేరులోపు ఆ రోజే అనమాట అల్లర్లు అనమాట. ముస్లిము, నాన్ ముస్లిమ్స్. అప్పుడు అందులో కూడా మేము ఆ లాఠీ చార్జెస్ కూడా ఇంకా ఉన్నాయన్నమాట. అప్పుడు పోలీసులు, అంటే అప్పుడు స్టక్ అయిపోయినాం అనమాట మేము అక్కడ. పోలీసులు బాగా కుమ్మారన్నమాట. ఇప్పుడు కూడా ఇక్కడ వీపు మీద చాలామంది, నేను ఒక్కనే కదా ఆ రోజు చాలామంది అనమాట. ఓకే వెళ్దాము, టిఫిన్ ఏదైనా తీసుకున్నాము. నాకు ఇక్కడ టిఫిన్ అంటే మహా ఇష్టం అనమాట. అండ్ చాలా చీప్ ఉంటుంది అనమాట ముంబైలో, ఆ విషయం గుర్తుంచుకోండి. ఓకే గైస్, ఇక్కడ ఆమ్లెట్ తీసుకుంటున్నాను. ఇక్కడ कितना है आमलेट वाला? 50 का भाई, डबल आमलेट डबल का 50 రూపీస్ అంట. ఎప్పుడైనా కానీ ముంబై వస్తే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది నేను ఇక్కడే, అంటే సిఎస్ఎంటీ నుండి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇదే అనమాట సిఎస్ఎంటీ, ఇలా చూడొచ్చు. సో ఇదే రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడ మొత్తం ఈ స్ట్రీట్ మొత్తం వచ్చేసి ఫిల్ అయి ఉంటుందన్నమాట. మొత్తం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడికి వచ్చానంట లైట్ ఫుడ్ ఏదైనా తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ముంబై ఎల్టీటీ 50 రూపీస్ అంట. టూ బెడ్ అనమాట. అండ్ ఇంకోటి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకోటి వేస్తున్నాడు. ఇక ఒకటి ఏమవుతుంది ఏమవ్వదు కదా. సో బాగుంటుంది ఇక్కడ. సో ఇదే అనమాట ఈరోజు మనకు ఫుల్ బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ ఇక్కడ భోజనం చేసిన తర్వాతనే ఇంకా మనం ఎల్టీటీకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుండి టిఫిన్ అయిపోయింది, చాలా బాగుంది. ఇక్కడ నేను గర్వంగా చెప్పేది ఏంటంటే, మన ముంబై సిటీలో మనం సౌత్ ఇండియన్స్ అయినప్పటికీ కూడా నీట్నెస్, పరిశుద్ధం, శుభ్రత అనేది ఇక్కడ కొద్దిగా ఎక్కువగానే ఉంటుందన్నమాట. చిన్న ఒక ఇది పెట్టుకొని వాళ్ళు అక్కడ ఆమ్లెట్ చేసుకున్నప్పటికీ ఆ సర్ఫేస్ అంతా క్లీన్గా ఉండేటట్టుగా చూసుకుంటారు. అదే మన వైపు ఒక రిమోట్ టిఫిన్ సెంటర్లు ఉన్నాయి కదా, మొబైల్ టిఫిన్ సెంటర్లు ఉన్నాయి కదా, ఇవి దోశ, ఇడ్లీ లాంటివి. అక్కడ కూడా మనం చూసినట్టయితే చాలా నీట్నెస్ ఉండదు, ఏం పట్టించుకోరు. కనీసం ఆ పాన్ కూడా చాలా గలీజ్గా ఉంటుంది. సో అటువంటి దృశ్యం అనమాట. అటువంటి దృశ్యాలు ఇక్కడ కనపడవు. అది నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఇక్కడ ఎక్కడైనా చూడండి మీరు, ఈవెన్ మీరు చెరుకు రసం వాడతారు కదా, అక్కడ కూడా ఒక్కొక్క చెరుకు గడ ఉంటుంది కదా, చెరుకు గడ, అది చాలా శుభ్రం చేస్తారనమాట. అది నాకు బాగా నచ్చుతుంది. అండ్ బయటకు వచ్చేసాము. బయటికి రాగానే మనకి ఇక్కడ బస్ డిపో ఉంటుందన్నమాట, బస్ స్టాండ్ లాంటిది. సో ఇక్కడ నుంచి మీరు సిటీలోకి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ, లేకపోతే చర్చి గట్టి వెళ్ళాలన్నా, చర్చి గట్టి వాకేబుల్ అనమాట. సో తెలియకపోతే ఇక్కడే ఉంటాయి అనమాట, బస్సులు ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకి అబు ట్రావెల్ వెళ్ళాలన్నా కానీ, లేకపోతే గేట్వే ఆఫ్ ఇండియా వెళ్ళాలి. చాలామంది గేట్వే ఆఫ్ ఇండియా వెళ్ళడానికి, గేట్వే ఆఫ్ అన్నీ వాకేబుల్ ఇక్కడ నుంచి. అన్నీ మనకు ఫోర్ట్ ఏరియా కాబట్టి, ఇది ఫోర్ట్ ఏరియా కాబట్టి అంత వాకేబుల్ డిస్టెన్స్. మీరు నడుచుకో వెళ్ళాలంటే నడుచుకో వెళ్తే చాలా బాగుంటుంది, అన్నీ చూసుకుంటూ వెళ్ళవచ్చు. నేను ఒకప్పుడు 1992, 93 అప్పుడు అసలు నేను ఆలోచించేవాడిని కదా, ప్రతిదీ వాకేబుల్ అన్నమాట. సో ఆ విధంగా నాకు చాలా వరకు ముంబైలో తెలుసు అన్నమాట. సో ఈ విధంగా మీరు గేట్వే ఆఫ్ ఇండియా వెళ్ళాలన్నా కానీ, లేకపోతే చర్చి గేట్ వెళ్ళాలన్నా కానీ, లేకపోతే ఇంకా ఇక్కడ విక్టోరియా వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు వెళ్ళచ్చు. లేదు అవసరం లేదంటే ఇదిగోండి బస్సులు ఉన్నాయన్నమాట. డబుల్ డెక్కర్ ఉన్నాయి, ఈ బస్సులు ఉన్నాయి. ఇక్కడి నుంచి పట్టి ఎక్కడికైనా వెళ్ళచ్చు అనమాట. ప్రతి ఒక్క బస్సు ఇక్కడ అవైలబుల్. ఒక చిన్న వీడియో అనమాట. సో ఇక్కడి నుంచి నేను బయలుదేరుతాను, లోకల్ పట్టి ఇంకా ఎల్టీటీ వెళ్తాను. సో అక్కడి నుంచి వేరే జర్నీ ఉంది ఈరోజు మధ్యాహ్నం నుండి. అది కూడా డెఫినెట్లీగా దీని తర్వాత ఏదైతే ఇప్పుడు చేసాం కదా, చెన్నై ఎగ్మోర్ ముంబై సిఎస్ఎంటీ సూపర్ ఫాస్ట్,
అది అయిపోయిన తర్వాత అది వస్తుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరెవరు ఇక్కడికి వచ్చారు, ఎవరెవరు ఇక్కడ ముంబై సిఎస్ఎఫ్టీ ముందు ఉండే ఈ బస్సులు పట్టి ఎక్కడెక్కడికి వెళ్ళారో కొద్దిగా కామెంట్ చేయండి. సో నాకు కూడా ఐడియా ఉంటుంది. ఓకే గైస్, తిలక్ టర్మినల్ చూపిస్తాను. కానీ దానికన్నా ముందుగా ఇక్కడ హల్దీరామ్స్ వారి రెస్టారెంట్ ఉంది. సేమ్ ఎలా ఉంటుందంటే కోచ్ ఎలా ఉంటుందో ఓల్డ్ ఫ్యాషన్, ఇది బాగుంది కదా. లోపలికి ఎంటర్ అయిన తర్వాత సేమ్ మనకు ట్రైన్లో ఏ విధంగా సీట్లు కూర్చునే దానికి ఉంటుందో ప్యాసింజర్లు సేమ్ అదే విధంగా చూద్దాం. బాగుంది కదా. లోపల ఇంటీరియర్ డిజైన్ అప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఉన్నాయి కదా, ఇంటీరియర్స్ ఇదే విధంగా ఉండేది. అండ్ ఇప్పుడు కూడా సమ్ ట్రైన్స్ ఇంగ్లాండ్లో ఏ విధంగా ఉంటాయో ఇంగ్లాండ్ ట్రైన్స్, సో అదే విధంగా ఉంది. కోచ్ చూడండి ఎలా ఉందో. ఇటువంటిదే కాచిగూడ రైల్వే స్టేషన్ అవుటర్లో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. బట్ అది ఎంత ప్రీమియంగా ఉండదు, అది కనిపించదు ఆ విధంగా. చూద్దాం ఇక్కడ ఏమున్నాయో ట్రై చేద్దాం. చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అండ్ లంచ్ తీసుకుందామని, ఎందుకంటే ట్రైన్ వచ్చేసి ఆఫ్టర్ 12 ఉంది మనకు. వీళ్ళు లంచ్ రెడీ చేస్తారంట 12:30, 1 ఆ పీరియడ్లో చేస్తారని చెప్పారు. సో ఇప్పుడు ఇడ్లీ చెక్ చేస్తాను. సో ఇడ్లీ టేస్ట్ బాగుంటే అదే ఇడ్లీ మళ్ళీ వేరే పార్సల్ ఇడ్లీ లేదా పూరి అని అక్కడ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. బట్ ప్రైసెస్ చూడండి, ఇడ్లీ చూడండి ఎంత ఉందో. ఇడ్లీ వచ్చేసి రెగ్యులర్ పూడి వచ్చేసి 130 రూపీస్ ఉంది. చాలా కాస్ట్లీ అనుకుంటాను ఇవన్నీ. ఈ విధంగా అన్ని స్టార్టర్స్, మెయిన్ కో అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రైసెస్ చాలా ఉన్నాయి ఇవి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందని చూసి ఆ తర్వాత మనం ఇక్కడి నుంచే పార్సల్ మనం క్యారీ చేయాలన్నా లేదా అనేది ఆ తర్వాత నేను డిసైడ్ అవుతానండి. టైం కదా, ఇడ్లీ మనకు కాదు, ఇది వేరే కస్టమర్స్కి అనుకుంటాను. ఇది మనకే ఇది. ఓకే, ఈ కిतना इसका ప్రైస్ కిतना? ఒక నిమిషం మీకు చెప్తాను ప్రైస్ ఎంతో. 125 అండి. ఇది ఇలా వస్తుంది ఒక ప్లేట్. ఇది నార్మల్. ఈ విధంగా కర్రీ ఉంటుంది. ఇడ్లీ సంబంధించింది స్పెషలైజ్. అండ్ చట్నీ చూడండి, ఇది చట్నీ కూడా బాగా థిక్గా ఉంది, పర్లేదు. బట్ ఇడ్లీస్ క్వాంటిటీ మాత్రం కేవలం 3 మాత్రం 1 2 3 వచ్చాయి. అండ్ ఒక సాసర్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక వైట్ రౌండ్ ప్లేట్ ఇవ్వడం జరిగింది. అండ్ సర్వీస్ చేసే సర్వీసర్ కూడా వాళ్ళు హ్యాండ్స్కి గ్లౌజ్ యూజ్ చేసి తీసుకొని రావడం జరిగింది. అంతా బాగానే ఉంది, సర్వీస్ పద్ధతి అంతా బాగానే ఉంది. బట్ ఈ ప్రైస్ 125 రూపీస్కు ఇడ్లీ అన్నది క్రిస్పీగా ఉంది, పర్లేదు. అండ్ కర్రీ, ఇడ్లీ సంబంధించిన కర్రీ ఉంది కదా, ఇది కూడా ప్లెంటీ ఆఫ్ ఎక్కువ రావడం జరిగింది. ఆ ఇడ్లీలోకి సరిపోతుంది. చూడండి, ఇది ఐ థింక్ 200 మిల్లీ అనుకుంటాను. బట్ దీనికి ఫుల్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇడ్లీ చట్నీ కూడా చాలా థిక్గా ఉంది చూడండి, చాలా థిక్గా ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ మనం ఏసీలో ఉన్నాం కాబట్టి సో 125 అన్నది రీజనబుల్ అని అనుకుంటాను. మీరు కామెంట్ చేయండి ఇది ఎలా ఉంటుందో. ముంబై ఎల్టీటీ రైల్వే స్టేషన్ ఫ్రంట్లో ఉంటుంది హల్దీరామ్స్ వారి యొక్క వాటర్ బాటిల్ ప్రైస్ ఎంత అని అడిగితే 15 రూపీస్ అని చెప్పారు. సో మనకు రీజనబుల్లే కదా రైల్ నీరు అన్నది. మనకు రైళ్ళల్లో అయితేనేమి, ప్లాట్ఫారాల్లో అయితే 15 రూపాయలు అయినప్పుడు, ఇక్కడ కూడా 15 రూపాయలే ఉండినప్పుడు. సో అందుకోసం ఒక వాటర్ బాటిల్ ఇవ్వమని చెప్పాను. సో అది కూడా వస్తుంది వాటర్ బాటిల్. వీళ్ళ దగ్గర బిర్యానీ ఆప్షన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. కాకపోతే ఆ సమయానికి మనం ఇక్కడ ఉండం. నేను ఎక్కువ ఉంటుంది కదా రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అక్కడ తాగుదాం అనుకున్నాను. బట్ ఇక్కడ సేమ్ ప్రైస్ ఉంది, 15 రూపాయలే. రైళ్ళల్లో అదే, ప్లాట్ఫారాల్లో అదే, ఇక్కడ అదే. ఇడ్లీ టేస్ట్ ఎలా ఉందంటే దాంట్లో సాంబార్ ఇచ్చారు కదా, ఆ సాంబార్ వచ్చేసి లైక్ మద్రాస్ తమిళనాడు వాళ్ళ యొక్క డిషెస్ ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో సో అదే విధంగా ఉందన్నమాట. బట్ అందులో వచ్చిన పచ్చడి మాత్రం చట్నీ
ఇడ్లీ చట్నీ అయితే బాగానే ఉంది. సో ఈ విధంగా రీజనబుల్ ప్రైస్ అని అనుకుంటున్నాను. సో ఓకే గైస్, సో ఇంతటితో మన ఫినిష్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ హెవీ అయిపోయింది. ఆల్రెడీ ముంబై సిఎస్ఎంటీలో 2 times మనం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం కాబట్టి అక్కడ. సో ఇది ఎక్కువ అయిపోయింది. ఎనీవే ఇంకా చూద్దాము ఆఫ్టర్నూన్ లంచ్ ఎలా ఉంటుందో, ఎక్కడి నుంచి మనం ఆర్డర్ పెడతాం అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేయడం నేను మర్చిపోను, డెఫినెట్లీ షేర్ చేస్తాను. ఓకే గైస్, సీ యూ మన ముంబై ఎల్టీటీ ప్లాట్ఫామ్ 5 మీద.